భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇది ఈ క్రమశిక్షణ గల పార్టీలో ముఖ్యంగా కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెడుతున్నారని కూడా మీరు అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏదన్నా నియోజకవర్గాన్ని కానీ పార్లమెంటుకు ప్రభారీలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయమంటేనే వారికి ఆ పదవులు వస్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, జిల్లా అధ్యక్షులుగా వివరించే వ్యక్తులు కానీ ప్రభారీలుగా పార్లమెంట్ ప్రభారీలున్నా అసెంబ్లీ ప్రభారీలున్నా వాళ్ళెవరు కూడా పోటీ చెయ్యము అని చెప్పిన తర్వాతనే నియమించడం జరిగింది. కానీ కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఎవరో కొంతమందిని తీసుకొని కార్యక్రమాలు చేయబడుతుంది. ఇది పార్టీ క్రమశిక్షణ చర్య ఉంటుంది. స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు నాకు రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, బూత్ అధ్యక్షుడు, ఈ 5 అంచెల వ్యవస్థ ఉంటుంది. ఈ 5 అంచెల వ్యవస్థలో వెళ్ళి అక్కడి నుంచి ముందుకెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ కూడా పరిశీలకులు నియమించడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పుకోవచ్చు ఎవరన్నా. కానీ జిల్లా అధ్యక్షులు ప్రభావాలు ఉన్న వ్యక్తులే బయట పత్రికా సమావేశాలు పెడతారని చెప్తే అది భావ్యం కాదు. నేను ఇంకోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అభిప్రాయం అనేది పార్టీలో ఎక్కడన్నా చెప్పుకునేందుకు వేదికలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియా పత్రికల ముఖంగా చేయడం అనేది క్రమశిక్షణ రహితం. ఈ జిల్లా అధ్యక్షుడిగా నా పరిధిలో ఉన్న అన్ని మండలాలలో అందరి నాయకులకు కూడా నేను ఆల్రెడీ ఇంటిమేషన్ పంపించడం జరిగింది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పార్టీకి అన్యాయం చేస్తున్న వారు ఎవరైనా సరే మీ అభిప్రాయం ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నేను అందుబాటులో ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు సంఘటన మంత్రి ఉన్నాడు, అలాగే జనరల్ సెక్రటరీలు ఉన్నారు, వీరందరూ ఉన్నారు. కానీ పత్రికాముఖంగా పత్రికా సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. సోషల్ మీడియాలో ఎందుకు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాను. ఒక కార్యకర్త ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది, అన్నా దీని వెనుక కొంతమంది పార్టీ ద్రోహులు వేరే పార్టీ నాయకుల యొక్క పాత్ర ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఎవరైనా సరే ఈ జిల్లాలో పార్టీ లైన్ తప్పి విలేకరుల సమావేశం పెట్టాలంటే అక్కడ లోకల్గా ఉండే మండలాధ్యక్షులను, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఏదైతే కన్వీనర్లు ఉన్నారో కన్వీనర్లకు జిల్లా పార్టీకి తెలియజేసిన తర్వాతనే పెట్టాల్సిందిగా చెప్తున్నాం. రెండోది, ఎవరు సోషల్ మీడియాలో కానీ విలేకరుల దగ్గర కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇప్పటి దృష్టికి వెళ్ళింది. వారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర పార్టీ వాళ్ళు దీని మీద కఠినమైన చర్యలు ఉంటుంది.